సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు గైస్ ఈడలు ఏంటంటే నాకు మన ఛానల్లో ఉన్న ఒక సబ్స్క్రైబర్ అయితే కామెంట్ చేయడమే జరిగింది. అది ఏంటంటే గైస్, అన్న నా ఛానల్లో 500 సబ్స్క్రైబర్స్ అనేది కంప్లీట్ చేసుకున్నాను. అంతేకాకుండా 3000 అవర్స్ వాచ్ టైం కంప్లీట్ చేసుకొని మానిటైజేషన్ అనేది అప్లై చేశాను. సక్సెస్ఫుల్గా మానిటైజేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. కానీ ఏదైతే నెక్స్ట్ ఏదైతే ఉంటుందో 1000 సబ్స్క్రైబర్స్, అంతేకాకుండా 4000 వాచ్ అవర్స్ ఏదైతే ఉంటుందో దీంట్లో నాకు వాచ్ టైం అనేది తగ్గుతూ వస్తుంది అన్న. మరి ఇప్పుడు ఏ విధంగా నేను సాల్వ్ చేసుకోవాలి? మళ్ళీ ఫస్ట్ నుంచి నేను మానిటైజేషన్ ప్రాసెస్‌ని స్టార్ట్ చేయాలా? ఫస్ట్ నుంచి నేను మళ్ళీ వాచ్ టైమ్‌ని గెయిన్ చేసుకోవాలా అని చెప్పేసి డౌట్ అయితే అడగడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈరోజు ఈ వీడియోలో క్లారిటీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో తనకే కాదు మీకు కూడా ఫ్యూచర్‌లో ఇలాంటి డౌట్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వీడియో ముందే తెలిస్తే మీరు ఇటువంటి విషయంలో భయపడాల్సిన అవసరం అయితే ఉండదు గైస్. ఓకేనా? సో ఇక్కడ నుంచి గైస్ నేను చెప్పే ఇన్ఫర్మేషన్‌ని క్లారిటీ అయితే వినండి. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్‌లో వచ్చేసి 500 సబ్స్క్రైబర్స్, 3000 అవర్స్ వాచ్ టైమ్, 3 మిలియన్ షార్ట్ ఫిల్మ్స్‌కి సంబంధించిన ట్యాబ్ యాడ్ చేస్తాను. అండ్ రైట్ సైడ్‌లో 1000 సబ్స్క్రైబర్స్, 4000 అవర్స్ వాచ్ టైమ్ అండ్ 10 మిలియన్ షార్ట్ ఫిల్మ్స్‌కి సంబంధించిన ట్యాబ్ యాడ్ చేస్తాను. రెండు కూడా క్లారిటీగా చూస్తూ నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అయితే వినండి గైస్. ఓకేనా? సో ఇక్కడ గైస్ మనకు సబ్స్క్రైబర్ చెప్పింది ఏంటంటే ఇక్కడ ఉన్న ట్యాబ్‌లో ఏదైతే 500 సబ్స్క్రైబర్, 3000 అవర్స్ వాచ్ టైమ్ ఉంది కదా, ఇది కంప్లీట్ చేసుకొని తన మానిటైజేషన్ అది అప్లై చేసుకుంది. సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిపోయింది. తను 365 డేస్‌లో కంప్లీట్ చేసుకున్నా అని చెప్పింది. కానీ గైస్ ఇక్కడ ఏదైతే ఉందో 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 అవర్స్ వాచ్ టైమ్ ఉంది కదా. సో ఇక్కడ ఏందంటే 4000 అవర్స్ వాచ్ టైమ్ ప్లేస్‌లో తనకు ఆల్మోస్ట్ 3000 వాచ్ అవర్స్ అబోవ్ ఉండాలి. బట్ ఏందంటే ఇక్కడ తనకి వాచ్ టైమ్ అనేది తగ్గుతూ వస్తుంది. ఎందుకు తగ్గుతుందనే ఇన్ఫర్మేషన్ గురించి నన్ను అడగడం అయితే జరిగింది. సో దాని గురించి ఇప్పుడు మీకు క్లారిటీ ఇస్తాను. ఖచ్చితంగా వినండి. ఇది కూడా మీకు 100% యూజ్ అవుతుంది గైస్. ఓకేనా? సో ఇక్కడ గైస్ 500 సబ్స్క్రైబర్స్‌కి మీకు ఎటువంటి టైమ్ లిమిట్ అయితే లేదు. బట్ 3000 అవర్స్ వాచ్ టైమ్‌కి లాస్ట్ 365 డేస్ అనేది టైమ్ లిమిట్ అయితే ఉంది. ఒకవేళ మీరు షార్ట్ వ్యూస్ 3 మానిటైజేషన్ అప్లై చేసుకోవాలనుకుంటే 3 మిలియన్ షార్ట్ వ్యూస్‌కి లాస్ట్ 90 డేస్ అయితే మీకు టైమ్ లిమిట్ అయితే ఉంటుంది. సేమ్ ఇక్కడ ఉన్నట్టే ఇక్కడ మీకు 4000 అవర్స్‌కి కూడా 365 డేస్ టైమ్ లిమిటే ఉంటుంది. 10 మిలియన్ షార్ట్ వ్యూస్ కూడా 90 డేస్ టైమ్ లిమిటే ఉంటుంది. అంటే దీనికి వేరు, దీనికి వేరు అని కాదు. దీనికి సెపరేట్ టైమ్ లిమిట్, దీనికి సెపరేట్ టైమ్ లిమిట్ అనేది కాదు గైస్. ఇక్కడ క్లారిటీగా చూస్తే 3000 అవర్స్ ఏదైతే ఉందో ఒకవేళ మీరు 365 డేస్ ఆర్ 364థ్ డేట్‌కి 3000 అవర్స్ కనుక కంప్లీట్ చేసుకున్నారనుకోండి, ఆటోమేటిక్‌గా మీరు 366థ్ డేట్‌కి మూవ్ అయిపోతారు. ఓకేనా? సో మానిటైజేషన్ అప్లై చేసేస్తారు. బట్ మీరు మూవ్ అయ్యేది ఎక్కడికి? 366థ్ డేట్‌కి. ఓకేనా? సో అప్పుడు ఇక్కడ 4000 అవర్స్ వాచ్ టైమ్‌లో 3000 ఇక్కడ ఉంది కాబట్టి 3000 ఇక్కడ కూడా ఉంటుంది. కానీ మీరు 366థ్ డేట్‌కి మూవ్ అవుతున్నారు కాబట్టి ఇక్కడ వాచ్ టైమ్ అనేది ఫస్ట్ డే వచ్చిన వాచ్ టైమ్ అనేది డిలేట్ అవుతూ వస్తుంది. 366థ్ డేట్, 367థ్ డేట్ వాచ్ టైమ్ అనేది యాడ్ అవుతూ వస్తుంది. అంటే గైస్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దీనికి 365 డేస్ ఇచ్చారు. మానిటైజేషన్ అప్లై చేశాము అయిపోయిందని కాదు. దీనికి సెపరేట్ 365 డేస్ ఉంటుంది. దీనికి మానిటైజేషన్ ఇంకా సెపరేట్ ఉంటుందని కాదు. దీనికి ఒకటే 365 డేస్. అంటే ఈ 365 డేస్ ఏదైతే ఉందో దీంట్లో మీరు ఒక 200 డేస్ లోపే మీరు ఒకవేళ మానిటైజేషన్‌ని కంప్లీట్ చేసుకుంటే మిగతా 165 డేస్‌లో మిగతా 1000 వాచ్ అవర్స్ ఏది ఉందో అది కంప్లీట్ చేయాలి. ఓకేనా? దీనికి 365 డేస్ సెపరేట్, మళ్ళీ తర్వాత దీనికి 365 డేస్ సెపరేట్ కాదు. ఓకేనా? కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఇక 365 డేస్‌లో కంప్లీట్ చేసుకొని మానిటైజేషన్ అప్లై చేయంగానే ఇక మిగతా వీడియోస్ అనేది చేస్తూ వెళ్తాం కదా! అప్పుడు ఇది కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు రెవెన్యూ వస్తుందిలే అనుకుంటున్నారు. గైస్ దీనికి ఎంత హార్డ్ వర్క్ చేసిర్రో దీనికి కూడా అంతే హార్డ్ వర్క్ చేయాలి. అందుకని లాస్ట్ వీడియోలో చెప్పిన ఇది మర్చిపోండి. 500 సబ్స్క్రైబర్స్, 3000 అవర్స్ వాచ్ టైమ్, 3 మిలియన్ షార్ట్ వ్యూస్‌ని మర్చిపోయి ఏదైతే 1000 సబ్స్క్రైబర్స్, 4000 అవర్స్ వాచ్ టైమ్, 10 మిలియన్ షార్ట్ వ్యూస్ ఏదైతే ఉందో దీని మీద ఫోకస్ చేస్తేనే మీకు ఫుల్ మానిటైజేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. అప్పుడే మీకు రెవెన్యూ వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ కూడా 90 డేస్ ఏదైతే ఉందో ఈ 90 డేస్‌లో ఖచ్చితంగా మీరు కంప్లీట్ చేసి మానిటైజేషన్ అప్లై అయిపోయిన తర్వాత ఇంకా 90 డేస్ ఉంటుందని కాదు ఇక్కడ సైడు. మీరు ఈ 90 డేస్‌లో ఒకవేళ 60 50 డేస్‌లో గనుక మీరు 3 మిలియన్ షార్ట్ వ్యూస్ కంప్లీట్ చేసుకొని మానిటైజేషన్ అప్లై చేస్తే మిగతా 25, 30 డేస్ ఏదైతే ఉంటదో ఆ 30 డేస్‌లో మిగతా 7 మిలియన్ షార్ట్ వ్యూస్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కంప్లీట్ చేయకపోతే 90 డేస్ నుంచి 91 డేట్‌కి మూవ్ అవుతారు కాబట్టి 91 డేట్‌లో ఎంత మీకు వ్యూస్ వచ్చాయో అది కౌంట్ అవుతుంది. మీకు 90లో ఫస్ట్ డే ఏదైతే వ్యూస్ వచ్చాయో అది డిలీట్ అయిపోతుంది. ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ గైస్ మన సబ్స్క్రైబర్ ఎవరైతే కామెంట్ చేశారో ఇప్పుడు తనకు సొల్యూషన్ అయితే కావాలి కదా! సో ఆ సొల్యూషన్ ఏంటి అనేది క్లారిటీగా చెప్తాను. ఒకవేళ మీకు కూడా యూజ్ అవుతుంది. ఖచ్చితంగా వినండి గైస్. ఓకేనా?
ఇప్పుడు తను వచ్చేసి 500 సబ్స్క్రైబర్స్ అండ్ 3000 అవర్స్ వాచ్ టైమ్ కంప్లీట్ చేసుకొని మానిటైజేషన్ అప్లై చేసేసింది. ఇప్పుడు తనకి ఎక్స్ట్రా కావాల్సింది ఏంది? సబ్స్క్రైబర్స్‌లో 500 కావాలి అండ్ వాచ్ టైమ్‌లో 1000 అయితే కావాలి. అంటే ఇప్పుడు గైస్ తను స్టార్టింగ్ నుంచి యూట్యూబ్ ఛానెల్ రన్ చేస్తూ వస్తుంది కాబట్టి స్టార్టింగ్‌లో ఒక 15 డేసో, ఒక 20 డేసో, 1 మంతో ఖచ్చితంగా తనకి తక్కువ వ్యూస్ అండ్ తక్కువ వాచ్ టైమ్ అనేది ఖచ్చితంగా వచ్చుండాలి. ఓకేనా? సో, ఏవైతే 30 డేస్ వరకు తక్కువ వాచ్ టైమ్ వచ్చిందో అది డిలేట్ అవుతూ వస్తుంది కాబట్టి, ఈ ఎక్స్‌ట్రా 30 డేస్ ఏదైతే ఇప్పుడు మీ 365 డేస్ తర్వాత 30 డేస్ ఏదైతే ఉంటదో, ఈ 30 డేస్‌లో మీరు ఎక్కువ హార్డ్ వర్క్ చేసేసి, ఎక్కువ వీడియోస్ అనేది పోస్ట్ చేస్తూ, ఎక్కువ డ్యూరేషన్ ఉన్న వీడియోస్ గనక పోస్ట్ చేస్తే, ఈ 30 డేస్‌లో మీరు గనక 1000 వాచ్ టైమ్ కంప్లీట్ చేసుకుంటే, మీకు ఫుల్ మానిటైజేషన్ అయిపోతుంది. అప్పుడు మీకు యూట్యూబ్ నుంచి రెవెన్యూ అనేది స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఒకసారి మీరు వెళ్లి చెక్ చేసుకోండి. మీకు ఎప్పటి వరకు తక్కువ వాచ్ టైమ్ వచ్చిందో, అది 1 మంత్ అవ్వచ్చు, 2 మంత్స్ అవ్వచ్చు, 3 మంత్స్ అవ్వచ్చు. ఓకేనా? ఆ 3 మంత్స్‌ని కాలిక్యులేట్ చేసుకొని, ఆ 3 మంత్స్ ఏదైతే ఉందో, దాన్ని ఇప్పుడు 3 మంత్స్ ఎఫర్ట్ పెట్టి, ఎక్కువ వీడియోస్ అప్‌లోడ్ చేస్తే, ఎక్కువ వ్యూస్ వస్తాయి, ఎక్కువ వాచ్ టైమ్ వస్తుంది. ఫాస్ట్‌గా మీ ఛానెల్ అనేది వాచ్ టైమ్ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి, మీరు మానిటైజేషన్ అనేది ఫుల్ మానిటైజేషన్ కంప్లీట్ అయిపోతుంది గైస్. ఓకేనా? సో, ఇది సొల్యూషన్. ఒకవేళ చాలా మందికి యూజ్‌ఫుల్ అయితే ఖచ్చితంగా వీలైనంత వరకు ఇప్పటి నుంచి హార్డ్ వర్క్ అయితే చేయండి గైస్. ఓకేనా? సో, ఈ ఇన్ఫర్మేషన్ గైస్ 100% మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే డెఫినెట్ గైస్ ఇదైతే లైక్ చేసి మా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో, దయచేసి గైస్ మీ సపోర్ట్ ఉంటేనే ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీ ముందుకైతే తీసుకొస్తాను. అంతేకాకుండా మీ కామెంట్స్‌కి తగ్గట్టు వీడియో చేయాలంటే కూడా మీ సపోర్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ గైస్. ఓకేనా? సో, థాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో ముందుకొస్తా గైస్. అండ్ స్టే ట్యూన్డ్ గైస్.